ఏమమ్మా శ్యామలమ్మ, ఏంటి తప్పులు చేసిన వాళ్ళని కేసులు పెడుతున్నారు అని మాట్లాడుతున్నావు? తప్పులు చేసిన వాళ్ళని కేసులు పెట్టొద్దా? తప్పులు చేసిన వాళ్ళని లోపల వేయొద్దా? అసలు ఈ కేసులు పెడతాం నేర్పింది ఎవరు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఎవరు నోటికి వచ్చినట్టు వాళ్ళు తిడితే, ఎవరు నోటికి వచ్చినట్టు వాళ్ళు మాట్లాడితే ఊరుకుంటే మంచివాళ్ళ, లేకపోతే మంచివాళ్ళు కారా? ఎవరు ఏం మాట్లాడితే ఎప్పుడు ఎవరి మీద ఎటువంటి కేసులు పెట్టించి లోపలేపించారో నీకు తెలియదా? వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ వేళటి రోజున మీ వాళ్ళని వెనకేసుకొని ఎక్స్ పార్టీ వాళ్ళని ముందేసుకొని వస్తున్నావేంటి? ఒకప్పుడు అసెంబ్లీలో ఎటువంటి మాటలు మాట్లాడిందో రోజా గారు మర్చిపోయావా? లేకపోతే విడుదల రజని చేసిన వ్యాఖ్యల గురించి మర్చిపోయావా? వీళ్ళ మీద కేసులు పెట్టొద్దు, వీళ్ళని మాత్రం వదిలేయాలి. శ్రీరెడ్డి ఆమె ఎంత గలీజు మాటలు మాట్లాడింది, ఆమె ఎంత వల్గర్ మాటలు మాట్లాడింది, ఆమె ఎటువంటి అసభ్యకరమైన మాటలు మాట్లాడింది. ఆమె మీద అప్పుడు పెట్టొద్దా కేసులు? మరి అప్పుడు పెట్టకుండా ఇప్పుడు ఏరుతుంటే, ఇప్పుడు తప్పుడు మాటలు మాట్లాడి వల్గర్ మాటలు మాట్లాడిన వాళ్ళని ఇప్పుడు ఏరి ఏరి లోపల వేస్తుంటే నీకెందుకు వస్తుంది అంత బాధ? నువ్వేమన్నా మాట్లాడావా? నువ్వు అసలు చిన్న ఆర్టిస్టువి కదా, చాలా అంటే చాలా చిన్న ఆర్టిస్టువి. నీ ప్రోగ్రామ్స్ ఏంటో, నీ షూటింగ్లు ఏంటో, నీ వర్క్స్ ఏంటో నువ్వు చేసుకోకుండా, నువ్వు చూసుకోకుండా ఈ రాజకీయాల గురించి నీకెందుకమ్మా? ఈ రాజకీయాలలోకి వెళ్ళి ఒకరిని ఎత్తి చూపించాల్సిన అవసరం నీకేంటమ్మా? చంద్రబాబు నాయుడు గారిని ఎత్తి చూపించాల్సిన అవసరం లేదు, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అర్హతే లేదు నీకు. నువ్వు సినిమా ఇండస్ట్రీ నుంచి హైలైట్ అయిన ఆర్టిస్ట్వి. రాజకీయంలో వైలెన్స్ అవుదామని చూడమాక. వైలెన్స్ అవ్వడానికి నీ ఫేస్లో ఆ గాంభీర్యము లేదు, నీ వాయిస్లో ఆ బేసిక్ లేదు. చేపించు మరి. అప్పుడు రోజా గారు మాట్లాడారు కదా చంద్రబాబు నాయుడు గారి గురించి, ఆయన ఫ్యామిలీ గురించి మాట్లాడారు కదా, మరి అప్పుడు చేపించలేదా ఆమెను అరెస్టు? శ్రీ విడుదల రజనీని చేయించలేదే అరెస్టు? శ్రీరెడ్డిని చేయించలేదా అరెస్టు? నువ్వు 4వ మహిళవయ్యావా వాళ్ళతో పాటు? ఒకరితో పుచ్చుకొని మాట్లాడుతున్నావు ఇవాళ రోజున. అసలు నిన్ను ఒక మాట అడుగుతాను, సరిగ్గా సూటిగా సమాధానం చెప్పు. పవన్ కళ్యాణ్ని అనే అర్హత నీకుందా? పవన్ కళ్యాణ్ గారి రాజకీయాల గురించి మాట్లాడే అర్హత నీకుందా? చంద్రబాబు నాయుడు గారిని అనే అర్హత నీకుందా? పోలీస్ స్టేషన్ ఏంటి, టీడీపీ స్టేషన్ ఏంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకు అసలు బుర్ర బుద్ధి ఉండే మాట్లాడుతున్నావా, లేకపోతే నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నావా? చట్టమే కానీ, న్యాయమే కానీ, రాజకీయమే కానీ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. ఇకనైనా గుళకరాళ్ళ డబ్బా కొట్టుకోవడం మానివేసి నువ్వు నీ పని నువ్వు చేసుకున్నావు అనుకో బాగుంటుంది. లేదనుకో ఇంటి పట్టు నుండి చక్కగా మీ వారికి, మీ పిల్లలకి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి చూసుకుంటూ ఉన్నావు అనుకో ఒక మంచి గృహిణిగా పేరు వస్తుంది. లేదనుకో ఏమైనా సినిమా ప్రొఫెషనల్ పరంగా ఏమైనా అవకాశాలు వస్తే వాటిలలో చూసుకున్నావు అనుకో మంచి ఆర్టిస్ట్గా పేరు వస్తుంది. అంతేగాని నీకు చేతగాని విషయాల గురించి, నువ్వు చేయలేని పనుల గురించి వెళ్ళి ఏలు పెట్టి గెలుక్కొని నిన్ను నువ్వు రోడ్డు మీదకి లాక్కోకు. నీతో పాటు నీ కుటుంబాన్ని కూడా లాక్కోమాక. ఈ వెళ్ళటి వరకు నువ్వు ఒక్కదానివే వచ్చావు రోడ్డు మీదకి, రేపటి రోజున నీ కుటుంబంతో సహా వస్తుంది చూసుకో. అది నీ పుట్టింటి కుటుంబమైనా రావచ్చు, లేకపోతే నీ మెట్టింటి కుటుంబమైనా రావచ్చు. ఎందుకంటే పుట్టినింటి వాళ్ళు నీకు జన్మనిచ్చి నిన్ను ఇంత పెద్దదానం చేసి నిన్ను ఒక ఇండస్ట్రీకి ఒక బుల్లి యువరాణిని చేశారు. ఆ యువరాణితనాన్ని అలాగే కాపాడుకో. అంతేగాని నేను పెద్ద రాజకీయాలు చేస్తాను, నేను పెద్ద ఇదవుతానని ఎగిరిపోయే పార్టీల గురించి మాట్లాడొద్దు. ఇక లైఫ్లో ఎప్పుడు గద్దె ఎక్కని పార్టీల గురించి నువ్వు ప్రచారాలు చేయొద్దు. 50 ఏళ్ళు అయిపోయింది తెలుగుదేశం పార్టీ పుట్టి, 10 ఏళ్ళు అయిపోయింది జనసేన పార్టీ పుట్టి. ఈ పార్టీలు పుట్టినప్పుడు నువ్వెంత, నీ బతుకెంత? అటువంటి దాన్ని నువ్వు పట్టుకొని అంతటి పెద్ద పెద్ద వాళ్ళని మాటలని అంతటి మహిళారాణి అయ్యావా, లేకపోతే ఏమయ్యావు నువ్వు? నోరు జారి ఎటువంటి మాటలు పడితే అటువంటి మాటలు మాట్లాడమాక. ఇప్పటికైనా చెప్పాను కదా, గృహిణిగా ఉంటావా, ఆర్టిస్ట్గా ఉంటావా, లేకపోతే ఒక మంచి మహిళగా ఉంటావా ఉండు. అంతేగాని
ఈ వెళ్ళటి రోజున నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు పారేసుకో మాకు, మిగతా వాళ్ళకి మళ్ళీ కట్ చేస్తారు. అర్థమైందా? జాగ్రత్త.